అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అండ్ ముషీరాబాద్ జైల్లో ఖైదీలు ఏ విధంగా పట్టోలు అంటే వీళ్ళంతా ఎలా ఉంటారంటే జైల్లో కూడా ఎలా ఉంటారంటే లోపల ఎవరైతే పెద్ద టాప్ మోస్ట్ ఏమంటారు క్రైమ్ లార్డ్స్ అంటాం కదా, వాళ్ళ లోపల కూడా క్రైమ్ లార్డ్స్ లాగానే ఉంటారు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అవన్నీ సౌకర్యాలన్నీ అందుతూనే ఉంటాయి. పాపం చిన్న చిన్న ప్రిజనర్స్కి అయితే ఎలాంటి సౌకర్యాలు ఏమి అందవు. అయితే క్రైమ్లో ముఖ్యంగా ఏం జరుగుతుంది, కోర్టుకు, ఈ జైలుకు, సమాజానికి, అడ్వకేట్కు, ఇవన్నీ ఏవి కూడా మనకు వాస్తవాలు ఎక్కడ ఏది రావు. కోర్టు ముందర వాస్తవం రాదు, పోలీస్ స్టేషన్లో వాస్తవం రాదు, జైల్లో వాస్తవం రాదు. అసలు మనకు వాస్తవం అనేది ఎక్కడ తెలియదు. మనకు ఆ చేసిన వాడి తప్ప మనకైతే తెలియదు. విషయం ఏం జరుగుతుందంటే కోర్టులో ఎందుకు కేసులు వీగిపోతాయి అంటే చిన్న చిన్న కేసులు చేసే వాళ్ళ కేసులే రుజువవుతాయి. ఎందుకంటే వాళ్ళకి సాక్ష్యాలు బలంగా వచ్చి వినిపిస్తారు. పెద్ద పెద్ద కేసుల్లో సాక్ష్యాలు ఎవరు చెప్పరు, ఎట్టి పరిస్థితుల్లో సాక్ష్యాలు చెప్పరు వాళ్ళు. అయితే నా లాంటి వాళ్ళ అడ్వకేట్లు కేసు గెలవడానికి ముఖ్యంగా మా యొక్క ప్రతిభ అని చెప్పడానికంటే కూడా పోలీసుల యొక్క అసమర్థత అనేది మొదటిది. రెండోది వాళ్ళకు సాక్ష్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పకపోవడం అనేది రెండోది. ఇవే మెయిన్ రీజన్స్. తర్వాత మూడోదే మా ప్రతిభ అనేది మొదటి మెట్టు కాదు. అది ఈ పెద్ద పెద్ద టాప్ మోస్ట్ క్రిమినల్స్ విషయంలో ఏం జరుగుతుంది అంటే అడ్వకేట్లను సలహాలు అడుగుతుంటారు, అసలు మేము బయటకు రావాలంటే ఏం చేయాలి అనేది. అయితే దానికి ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క స్ట్రాటజీ, ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. ఆ స్ట్రాటజీ, ఆ వ్యూహం ప్రకారంగా ఏం చేస్తే కేసు బయటకు వస్తారనేది దాని ప్రకారంగా మనం చేస్తాం. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు బయట రావడానికి అవకాశం ఉంటుంది. టాప్ మోస్ట్ క్రిమినల్స్ కేసెస్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఎక్కుటలు అవుతాయి అని అజీజ్ రెడ్డి కేసు తీసుకున్నా, మొదసిన కేసు, ఏ కేసు తీసుకున్నా కూడా మీరు ఎందుకు ఎక్కుటలు అవుతాయి అంటే వాళ్ళు క్రైమ్ చేసిన తర్వాత జైలుకి వచ్చిన తర్వాత లోపల జైల్లో అసలు ఏం కుట్రలు జరుగుతున్నాయి, బయట ఏం క్రైమ్ చేస్తున్నారు అనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ కావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ ఇన్ఫార్మర్స్గా మారిపోతారు. ఈ క్రిమినల్స్ అందరూ కూడా లోపల దాంతోనే వాళ్ళు క్రైమ్ని ప్రివెంట్ చేయగలుగుతారు. బయట జరిగే క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి ఈ క్రిమినల్స్. గోవర్ధన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఐఎస్ఐ యాక్టివిటీస్ జరుగుతున్నాయి బయట. ఐఎస్ఐ యాక్టివిటీస్ని ఆపాలి అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ కావాలి. మరి ఆయన మొత్తం చెర్లపల్లి జైల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా దానికి ఒక వైస్ ఛాన్సలర్ లాంటాడు క్రైమ్కు. క్రిమినల్స్ అందరూ అన్న అని అంటుంటారు, అందరూ ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకుంటుంటారు కదా. మరి అలాంటప్పుడు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయన దగ్గర. ఆయనకి ఎక్కడెక్కడ ఎవడేమి చేసిండు, ఏం చేయబోతున్నాడు, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా పోలీసులకు వీళ్ళు ఇస్తుంటారు ఇన్ఫర్మేషన్. దానివల్ల గోకుల్ చాట్ కేసులో నిందితులను పట్టుకున్నా, తర్వాత వేరే దగ్గర ఐఎస్ఐ వాళ్ళని పట్టుకున్నా కూడా ఆయన యొక్క దాన్ని ఏమంటారు ఇన్పుట్స్, అవుట్పుట్స్ అన్నీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు సరేలే వీడు మనకు దేశం కోసం పనిచేస్తున్నాడు కదా మనకు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం చూసి చూడనట్టు ఊరుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సాక్షులు కూడా పెద్దగా చెప్పడానికి ధైర్యం సరిపోదు వాళ్ళకి. ఎప్పుడైతే స్టేట్ ఒకవేళ తలుచుకున్నట్టయితే సాక్షులను తీసుకెళ్ళి ఒక 4 రోజులు వాళ్ళ దగ్గర కస్టడీలో పెట్టుకొని మీరు చెప్పకపోతే మీ సంగతి చూద్దామని బెదిరిస్తున్నట్టయితే సాక్షులు వచ్చి నిలబడి ఖచ్చితంగా చెప్తే అప్పుడు అందులో నుంచి బయటపడాలి అంటే అప్పుడు అడ్వకేట్స్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అప్పటికి కూడా బయట తీసుకురావచ్చు, అది పెద్ద విషయం కాదు, కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ కేసులలో ఏం జరుగుతుందంటే నాలాంటి అడ్వకేట్ అంటే సోషల్గా మనం అందరు బాగుండాలి, సోషల్ రిఫార్మేషన్ కోసం వచ్చినప్పుడు సరే జరిగింది ఏదో జరిగిపోయింది, కనీసం సమాజం కోసమైనా మీరు ఇప్పుడన్నా మీరు సమాజం కోసం పనిచేయండి, పోలీసులకు ఒక వ్యవస్థకు మీరు ఉపయోగపడండి. దానివల్ల పోలీసులు మిమ్మల్ని కొంచెం బయటకు వచ్చిన ఎన్కౌంటర్ చేయకుండా ఉంటారు. ఇంకా తప్పుడు కేసులు కానీ ఉన్న కేసుల విషయంలో కానీ కొంత లిబరల్గా ఉంటారు వాళ్ళు. కాబట్టి మంచిది, పోలీసులతో కలిసిపోతే మంచిది నేను అందరికీ చెప్పేది. ఈవెన్ నయీం కేసులో కానీ, నయీం కూడా జైల్లో ఉన్నప్పుడు మంచి పరిచయమే. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ రకంగా చెప్పేది మనం. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కొంత లిబరల్, బయట ఏంటంటే లిబరల్ అప్రోచ్ ఉంటుంది. మీరు 2000 వరకు ముషీరాబాద్లో చేసుకొచ్చారు. తర్వాత మీరు మంచి క్రైమ్ కేసు ఏం చేసుకొచ్చారు? అయితే ఈ రకంగా అయితే ఇక్కడ ఒక సమస్య ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఒక కేసులు చేస్తున్నప్పుడు అడ్వకేట్గా కాకుండా, అడ్వకేట్ అంటే ఒక ప్రొఫెషనల్ ఫీజు తీసుకొని మనం కేసులు కొట్లాడుతుంటాం. అలా కాకుండా మనం సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేసే వరకు వాడు జైల్లో ఉండి ఖైదీలు నయన్ కుమార్ సార్ అంటే న్యాయం వకీలు నీకు ఏ కేసు అయినా ఫ్రీగా కొట్లాడతాడు అని చెప్పి వాడు కేసులు పంపిస్తూనే ఉంటారు. మనకు ఫీజు అడిగే అవకాశమే లేదు. ఇంకొకటి వచ్చారంటే నయన్ కుమార్ సార్ అంటే ఇన్సాఫ్ కా వకీల్ సార్ నిలబడితే కేసు కొట్టేస్తారు, కాబట్టి సార్ దగ్గరికి పోని వాడో కేసులు పంపిస్తారు. ఎవడు ఫీజు ఇయ్యడు, కేసులు మాత్రం చేసి పెట్టాలి. మనం ఈ వీళ్ళ నుంచి ఎలా తప్పించుకుందామో మనము అనే పరిస్థితే ఉంటుంది మనకు. అలాంటి పరిస్థితులలో
మనము చేసేంత వరకు చేసాం, ఎంతవరకు చేసాం అంతవరకు చేసాం, కానీ ఎక్కువ కేసులు కూడా మనము అన్నీ ఫ్రీగా చేయాలంటే కూడా కష్టమే, ఇబ్బంది అవుతుంది. అయితే అలాంటి సందర్భంలో మనము మామూలుగా జనరల్గా చెక్ బౌన్స్ చెక్ చేసి అన్నారు కేసెస్, ఇలాంటి కేసెస్ వచ్చేది. అయితే అందులో గమ్మత్ ఏం జరుగుతుందంటే 10,000 రూపాయల చెక్ బౌన్స్ కేసు అయినా 10 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసు అయినా లా ఒకటే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్యరాయ్ గుండెకి ఆపరేషన్ చేసిన అదే గుండె, ఒక హడక తిన దానికైనా అదే గుండె ఆపరేషన్ చేస్తే అక్కడ పెద్ద పేరు వస్తుంది ఐశ్వర్యరాయ్కి, ఒక మామూలు ఆమె చేస్తే ఎవడు గుర్తించడు కదా. కదా ఇక్కడ కూడా ఏంటంటే చెక్ బౌన్స్ కేసుల్లో, నేను చేసిన చెక్ బౌన్స్ కేసులో పెద్ద పెద్ద మ్యాటర్ చేసినప్పుడు పెద్ద పెద్ద డబ్బులే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేది. నాకు అనిపించే దేవుడు మనకు కష్టపడకుండా ఇంత డబ్బు ఇస్తున్నాడు కదా, మనం 10,000 కేసు చేసినా అంతే కేసు, 10 కోట్ల రూపాయల కేసు చేసినా అంతే కేసు. కానీ ఆ కేసులో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పుడు మనకు ఉచితంగా యాచితంగా ఎంత డబ్బు వస్తున్నప్పుడు మనం ఏదో సమాజం కోసం, ఇలాంటి నిశాస్థితిలో నిరుపేదల కోసం మనం చేస్తే మంచిదే కదా. భగవంతుడు మనం మీకు పేరు తెచ్చిన మంచి కేసు కూడా చెప్పండి. అంటే నేను ఒకటేంటంటే, నేను ఒక వృత్తిపరంగా నా పని నేను చేసుకుంటూ పోయాను, ఇటు పక్కకు వెనుకకు పక్కకేటు చూసుకుంటూ వెళ్ళలేదు. ఆ క్రమంలో ఎప్పుడైతే నేను నాన్ ఆఫీసర్గా సర్వీస్ చేశానో, ఆ సర్వీస్ చేసిన క్రమంలో వీళ్ళందరూ నయన్ కుమార్ సార్ ఒక న్యాయంగా కొట్లాడతాడు మన కోసం, మన అడ్వకేటు, ఖైదీల అడ్వకేట్ అని చెప్పి వాళ్ళు నమ్మి మన దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళ కోసం మనం పని చేయడం జరిగింది, అంతే తప్ప వేరే ప్రత్యేకత అంటూ ఏమి లేదు. సరే, ఇక మనం మీ చేసిన కొన్ని కేసుల గురించి 1 by 1 వద్దాం. ఫస్ట్ కేసు వ్యాస్ హత్య కేసు. వ్యాస్ హత్య కేసులు నిందితుల్ని పోలీసులు పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. అండ్ ఎల్బీ స్టేడియం బయట వాళ్ళు నయీంతో పాటు పటేల్ సుధాకర్ రెడ్డి అందరూ పారిపోవడానికి సహకరించారు అని ఆటో వాళ్ళంతా ఆధారాలు పట్టుకొచ్చి కోర్టులో ప్రవేశపెడితే ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎలాంటి నేరం చేయలేదంటూ మీరు ఎలాగ వాళ్ళిద్దరిని బయట తీసుకొచ్చారు? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే ఆ కేసు గురించి డీటెయిల్గా చెప్పండి. అయితే ఈ కేసుకి సంబంధించి ఏంటంటే, ఏదైనా సరే కాన్స్పిరసీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాన్స్పిరసీని ప్రూవ్ చేయడం అనేది కోర్టులో చాలా కష్టం. 120B కాన్స్పిరసీ అనేది, అక్కడ ఎవరు చంపారు అనేది చూసిన వాళ్ళు దూరం నుంచి చూసామన్నారు, వాళ్ళు ఏమీ సాక్ష్యం చెప్పలేదు. తర్వాత చూసిన ఎవరైతే చేసిన వాళ్ళు ముసుగులు వేసుకొని చేశారని చెప్పారు. తర్వాత ఒక 21 మందిని దాంట్లో ముద్దాయిలుగా పెడితే అందులో సగం మందిని ఎన్కౌంటర్లో చంపేశారు. ఇక మిగిలింది కొద్ది మందే. ఆ కొద్ది మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళు నేరం చేయడానికి ఆయుధాలు సమకూర్చారనో, ఆయుధాలు వాళ్ళ దగ్గర ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారనో, ఇన్ఫర్మేషన్ ఇచ్చారనో, వాళ్ళకి సపోర్ట్ చేశారనే తప్ప డైరెక్ట్గా వాళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కాదు. కాబట్టి ఇవన్నీ కోర్టులో రుజువు చేయాలి అంటే బలమైన సాక్ష్యాలు ఆధారాలు కావాలి. ఎప్పుడో 93లో వ్యాస్ గారి మర్డర్ జరిగితే 2005లో ట్రయల్ జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు జరిగింది? అప్పటి వరకు ఎవరు ఉంటారు? సాక్షులే ఉండరు కదా. కేసు టైం ప్రొలాంగ్ అవడమే వాళ్ళకి, కేసు ప్రొలాంగ్ అయ్యేసరికి సాక్షులంతా చనిపోవడము, సాక్షుల అడ్రస్లో లేకపోవడము, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే రిటైర్ అయిపోయి ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి సాక్ష్యం చెప్పకపోతే ఇంక కేసు ఏముంటుంది? ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే రిటైర్ అయిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయారు, మిగతా సాక్షులు ఎవరు కూడా అందుబాటులో లేరు. అంత పెద్ద కేసుని వాళ్ళిద్దరిని తప్పించడం అనేది కొంచెం అంటే ఇక్కడ వాళ్ళు ఇద్దరు ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఆ రోజు క్రైమ్ జరుగుతుందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు నక్సలైట్లు ఏంటంటే ఒక క్రైమ్లో ఒక సిద్ధాంతపరంగా వాళ్ళు ఒక పని చేస్తున్నారు, చట్టం దృష్టిలో తప్పు, కానీ పలానా వ్యక్తిని మేము చంపుతున్నామని చెప్పి ఎవరికి తెలియదు. ఆ చంపేవానికి కూడా తెలియదు. ఆ క్షణంలో ఆ స్పాట్ వరకు పోయే వరకు కూడా వానికి కూడా తెలియదు. ఇగో మీకు ఒక అసైన్ చేసాం డ్యూటీ, మీరు యూ కంప్లీట్ దట్ డ్యూటీ అని ఆ రోజు అక్కడ వానికి తెలియజేస్తారు, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. వ్యాస్ కేసులో ఇద్దరు ఎవరి వైపు నుంచి మీరు వాదించారండి? నేను తిరుపతి బాలయ్య, అందులో అక్యూజ్ నెంబర్ 17 ఉండే, అతను శాఖమూరి అప్పారావు వీళ్ళందరూ కలిసి షెల్టర్ ఇచ్చింది, ఒక దగ్గర ఆయుధాలు సమకూర్చిండ్రు అని చెప్పి అందులో అతని మీద కేసు పెట్టడం జరిగింది. అయితే ఏవైనప్పటికీ అంటే 120B కింద, అంటే 120B అనేది మనం ఎక్కడెక్కడ ప్రూవ్ చేయడం కష్టమైన పని, ఎందుకంటే చైన్ మొత్తం ప్రూవ్ చేయాలంటే కష్టము. రెండోది ఏంటంటే టైం చాలా గడిచిపోతుంది. 93 to 2005 అంటే 12-13 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏముంటుంది? పోలీసులకు ఎవరైతే ముఖ్యంగా నేరం చేశారని పోలీసులు భావించిండ్రో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేసిండ్రు. కానీ ఆ కేసులో ఆ కేసులో కూడా నయీం ఆ రోజు కోర్టుకు అటెండ్ అయిన తర్వాత వేరే కేసులో అతను అరెస్ట్ చేస్తారని భయపడి ఆ రోజు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇంకా తర్వాత మళ్ళీ ఎన్కౌంటర్ అయితే వరకు ఏం తెలియదు. సార్, ఇంకా తర్వాత ముషీరాబాద్ జైలు నుంచి పరిచయం అవుతున్న మీకు పటోల్ గోవర్ధన్ రెడ్డి, అతను మీరే చెప్పారు వైస్ ఛాన్సలర్ అంటారని, అతను అందరూ అన్న అంటారు. కానీ పరిటాల రవి హత్యకు ముందు అతను పథకం వేశాడు.
అతనే స్వయంగా కోర్టులో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేసుల్లో అతని మీద వచ్చిన కొన్ని చాలా కేసుల్ని మీరు వాదించి ఆ కేసుల్లో అతన్ని ఎక్కడ శిక్ష పడకుండా మీరు బయట తెప్పించారు. అనంతపురం కేసు అవ్వచ్చు, చాలా కేసు. అదేవిధంగా పటోల గోవిందరెడ్డి అనుచరుడిగా ఉన్న మొద్దుసేన్ను కూడా మీరు 2 కేసులు తప్పించారు. ఆ కేసుల గురించి ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ పటోల గోవిందరెడ్డి మీకు ఎలా పరిచయం, పటోల గోవిందరెడ్డి ఉన్న కేసులు ఏ కేసులు ఎలాగ మీరు తప్పించారు? అయితే నాకు వాళ్ళు పరిచయం అని చెప్పడం కంటే కూడా నేను చేసే ఆ నాన్ ఆఫీషియల్ విజిటర్గా చేసే పనిలో 1500 మందిలో మనం తిరుగుతున్నప్పుడు వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మనం ఒక పని చేస్తున్నాము అంటే ఈ పని చేస్తున్నారు సార్, కాబట్టి సార్ మన సార్ అనుకుంటారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఈ క్రైమ్ చేసిన క్రమంలో, జైల్లో పోయిన క్రమంలో చాలా కేసులలో నేను వాళ్ళకి ఎన్నో పుస్తకాలు ఇచ్చేది, మంచి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి. హూ విల్ క్రై వెన్ యూ డై అని చెప్పి రాబిన్ శర్మ రాసిన పుస్తకాలు, రకరకాల మీరు మారని చెప్పి నేను ఇచ్చిన పుస్తకాలు దాదాపు అన్ని జైలు తిరిగినాయి. మంచి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ ఎలా మారాలి, ఎలా ఉండాలి, ఏంటి అని చాలా పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేది. అయితే క్రైమ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కొంత వీళ్ళు ఎవరిని కూడా అమాయకులను చంపింది లేదు, ఒక అమాయకులను తర్వాత మంచి వాళ్ళని చంపింది లేదు. ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ క్రిమినల్స్ ఉన్నారో, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో అలాంటి వాళ్ళ పట్లనే వాళ్ళు చేయడం జరిగింది తప్ప ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డబ్బు కోసం చేసిన పనులు కాదు ఇవి. వాళ్ళు ఏదో డబ్బులు ఆశించో మరేదో ఆశించో చేసిన పని కాదు అది. కాబట్టి ఆ విషయంలో నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండే వాళ్ళ విషయంలో నాకు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్కు వేరే రకంగా సహకరించినప్పుడు పోలీసులకు కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉండే వాళ్ళ విషయంలో. అయితే దానికి పటోల గోవిందరెడ్డి ఏ కేసులు మీరు టేకప్ చేశారండి? ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో వచ్చి దాదాపు ఒక 12 కేసులు చేసి ఉంటాను అతనిని. ఆ 12 మర్డర్ కేసులను దాదాపు 9 కేసులు మర్డర్ కేసులు ఉన్నాయి అందులో. అంటే ఒక మనిషిని చంపిన వ్యక్తిని మీరు ఎలా ప్రొటెక్ట్ చేయాలనిపించింది? అయితే ఇక్కడ దీని గురించి చెప్పాలంటే మనం ఎంతో మాట్లాడాలి, ఎన్నో విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు మనిషిని చంపడం అనేది తప్పు అని మనం అంటాం. కానీ ఇక్కడ ఒక మనిషి మృగంగా మారిపోయిన తర్వాత వాడు సమాజానికి చేటు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తిని చట్టం నిరోధించలేని పక్షంలో అది ఒక వ్యక్తి బయటకు వచ్చి తనే చేతిలోకి చట్టాన్ని తీసుకొని దాన్ని తన చేతిలో చట్టం తీసుకోవడం నేరం అంటున్నారు కదా. అవును, నేరమే అంటున్నారు. అది అందుకే కదా అతన్ని చట్టం ముందు నిలబెట్టి శిక్షించింది. ఇప్పుడు నేను ఇవే క్వశ్చన్ వాళ్ళని అడిగేది, గోవా నువ్వు ఇలా చేసే తప్పు అన్నప్పుడు అతను నాకు కొన్ని కేసులు పంపించాడు. సార్ మీరు అన్ని లీగల్గా ఉండాలి, న్యాయంగా చట్టపరంగా ఉండాలి అంటున్నారు కదా, ఇగో పలానా అతను ల్యాండ్ సెటిల్మెంట్ గురించి నా దగ్గరకు వచ్చింది సార్, డాక్యుమెంట్స్ అన్నీ ఆయన ఫేవర్లోనే ఉన్నాయి, కానీ వేరే వాడు కబ్జాలో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్. వాడు ఎంఆర్ఓని పట్టుకున్నాడు, మొత్తం కాగితాలు వాని పేరు మీద రాయించుకున్నాడు, కోర్టుకు పోయాడు, ఆర్డర్ తెచ్చుకున్నాడు, పోలీసులు వానికి సహకరిస్తున్నారు, లోకల్ ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారు. ఈ డాక్యుమెంట్ చూడండి, వారి తాతల ముత్తల కాలం నుంచి కూడా భూమి వాందే. ఇప్పుడు వాడిని మనం ఏం చేయగలుగుతాం? మీరు చట్టం ఏం చేయలేదు, పోలీసులు ఏం చేయలేదు, న్యాయ వ్యవస్థ ఏం చేయలేదు, నేను చంపితే తప్పేంటి అంటాడు. మీరు చెప్పండి, మీరు న్యాయం చేస్తారంటే కేసు తీసుకొని మీరు న్యాయం చేయండి, నాకు నేను ఇస్తున్నా సార్ మీకు ఈ కేసు, మీరు న్యాయం చేయండి, మీరు చేస్తారా చెప్పండి, ఎలా చేయమంటారో చెప్పండి. అంటే మరి ఈరోజు డబ్బును అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుల్లో, తర్వాత పోలీస్ స్టేషన్లో, గవర్నమెంట్ ఆఫీసులలో మొత్తం డాక్యుమెంట్స్ చేంజ్ చేసి ఆస్తులన్నీ సొంతం చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు దిక్కులేని పరిస్థితి కదా. అలాంటి దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా వాళ్ళకు ప్రొటెక్ట్ చేయగలుగుతాం? లీగల్గా కూడా మనం ప్రొటెక్ట్ చేసే పరిస్థితే లేదు. వాడు ఒక కోర్టుకు వచ్చినప్పుడు వాడు లక్షల రూపాయలు కోర్టు ఫీజు కట్టాల్సి ఉంటుంది. వాడి కోర్టు ఫీజు ఎప్పుడు కట్టాలి, అడ్వకేట్ ఫీజు ఎప్పుడు ఇవ్వాలి, వాడు ఎప్పుడు కొట్లాడాలి? జరిగే పనేనా ఇది? కాబట్టి అలాంటి 9 హత్య కేసుల్లో పక్కా ఆధారం ఒక కేసు అని చెప్పు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఆల్రెడీ దాన్ని ఏమంటారంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. కాబట్టి వీళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అంటే వీళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు ఇదంతా అంటే ఇదంతా మళ్ళీ పోలీసుల నుంచే నేర్చుకుంటారు, పోలీసులే నేర్పిస్తారు వీళ్ళకి ఇదంతా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎల్టీటీనే తీసుకుందాం. ఎల్టీటీకి ట్రైనింగ్ ఎవరు ఇచ్చినో ట్రైనింగ్ ఇచ్చింది రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, నక్సలైట్లకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఎవరు? ఆ నక్సలైట్ల నుంచి వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే ఎలా అంబుష్ చేయాలి మనము, అంటే క్రైమ్ ఎలా చేయాలి అనే దాని విషయంలో నుంచి ఎల్టీటీ నేర్చుకుంటే, ఎల్టీటీ నుంచి నక్సలైట్లు నేర్చుకుంటే, నక్సలైట్ నుంచి వీళ్ళు నేర్చుకున్నారు. ఇంకా వీళ్ళను చట్టం ముందు రుజువు చేయాలి అంటే ఎలా రుజువు చేస్తారు? అంటే ఆల్రెడీ వీళ్ళకి తెలుసు ఏ క్రైమ్ ఎలా చేస్తే మనం తప్పించుకుంటాము, ఎలా దీన్ని లూప్ హోల్స్ లేకుండా చేయాలి
అనేది వాళ్ళకి ముందే తెలుసు. అంటే ఈ 9 కేసుల్లో కేసు గురించి మీరు చెప్పండి, ఎలా అంటే తప్పించారు? ఇవి చాలా కాలం గడిచిపోయింది. ఎందుకంటే ఇది ఎప్పుడు అంటే 2003 to 2005 మధ్యలో వాళ్ళు చేసిన క్రైమ్స్. తర్వాత క్రమంలో నేను ఆ కేసుల గురించి ఒక్కొక్క కేసు రివీల్ చేస్తాను, మీరు గుర్తుంది చెప్పగలరు? ఒకటి, బషీర్బాగ్ కమిషనర్ ఆఫీస్ దగ్గర రామకృష్ణ అనే వ్యక్తి పాన్ షాప్ ఓనర్ని సాయంత్రం టైంలో మొద్దుసీనితో పాటు మరో వ్యక్తి వచ్చి షాప్లో కాల్చి వెళ్ళారు. రామకృష్ణ అనే వ్యక్తి అక్కడ క్రైమ్ చేయలేదు, కానీ మీరు అన్నారు క్రైమ్ చేసిన వాడిని చంపాలి అని అన్నారు. కానీ రామకృష్ణ అనే వ్యక్తి మీద ఎక్కడ కూడా క్రైమ్ కేసులు లేవు, కానీ పటోలు గోధుమ డంచర్లు వచ్చి షాప్లో దాన్ని కాల్చి వెళ్ళారు. అది అన్యాయం అంటారా కాదంటారా? అయితే ఇక్కడ మీకు అడ్వకేట్గా నేను డిస్కస్ చేయడానికి బయట విషయాలకు చాలా తేడా ఉంటుంది. అయితే అసలు వాస్తవంగా ఎందుకు హత్య చేశాడు అనేది మీరు ఆలోచించాలి. చేశారు అని ఒకవేళ అంటే వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయా? లేవు. డబ్బులు తీసుకొని హత్య చేశాడా? లేదు. ప్రాసిక్యూషన్ కానీ వ్యక్తిగతమైన కక్ష లేదు, పరిచయము లేదు, డబ్బులు తీసుకొని చేయలేదు. మరి ఎందుకు చంపుతారు ఒక మనిషిని? అందరు అతన్ని ఎందుకు చంపాలి ప్రత్యేకంగా దాని వెనక బలమైన కారణం ఉందని తర్వాత దాని కన్ఫెక్షన్లో చెప్పుకొచ్చారు. ఏం కారణం ఉంది అని చేసింది? పటోల గోవర్ధన్ రెడ్డి భార్యని రామకృష్ణ అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడినందుకు చంపానంటున్నాడు. దానికి అతనికి సంబంధమే లేదు. అసలు ఆమెకు ఇతనికి పరిచయం ఉండే అవకాశమే లేదు, ఆ సందర్భమే లేదు, అవకాశమే లేదు. కానీ కన్ఫెక్షన్లో అది చూపిస్తున్నారు. ఏడా? లేదు లేదు అలాంటిది. మరి ఆ కేసు నుంచి ఎలా మీరు బయట గోవర్ధన్ రెడ్డి బయటకు వేశారు? అంటే ఇక్కడ అసలు దాని వెనకాల జరిగిన విషయం వేరు. అసలు నాకు తెలిసిన విషయం ఏంటంటే అది కోర్టులో పోలీసులకు తెలిసి ఆ విషయము కోర్టు రికార్డులోకి రాలేదు. కానీ ఒక పద్మ శేషారెడ్డి అని చెప్పి ఆమె ఏదో రెడ్డిస్ మహిళా అసోసియేషన్ అని చెప్పి రన్ చేస్తున్న సందర్భంలో ఈ రామకృష్ణను ఆమె అపార్ట్మెంట్లో చిన్న గొడవ జరిగినప్పుడు ఆమెను దూషించడం జరిగింది. ఎవరి? రామకృష్ణ అనే అతను. తర్వాత దౌర్జన్యం చేయడం కూడా జరిగింది. ఆ ఫ్లాట్ను ఆక్యుపై చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఆ క్రమంలో చెప్పుకుంది, అన్న నేను రెడ్ల సంఘం పెట్టుకుంటే ఏమైనా నువ్వు లంజల సంఘం పెట్టుకున్నావా అని చెప్పి నన్ను తిట్టిండు, నా మీద దాడి చేసిండు, నా భర్తను కూడా కొట్టిండు, మా ఆస్తి లాక్కోవాలని ప్రయత్నం చేసిండని చెప్పింది. జరిగిపోయింది 6 నెలలు. ఆ తర్వాత అది మనసులో పెట్టుకున్నారు, అది హత్య జరిగిపోయింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈమెను కూడా తీసుకెళ్లారు, పద్మాన్ శేషిరెడ్డిని. వాళ్ళని తీసుకుపోయి లై డిటెక్టర్ టెస్టులు చేశారు, అన్నీ చేశారు. కానీ ఆమెకు కూడా తెలియదు ఎందుకు చేసిండో అనేది. తర్వాత పటారాకు హత్య జరిగిన తర్వాత పోలీసులు ఎంత విచారణ చేసినా అసలు ఈ హత్యకు కారణం ఏంది అనేది పోలీసులకు కూడా తెలియదు, ఆ మోటివ్ ఏంది అనేది. అదంతా జరిగిపోయిన తర్వాత తన కన్ఫెషన్లో తానే చెప్పుకున్నాడు, నేను చేయడానికి కారణము ఆమె తిట్టినందుకు మా చెల్లెని ఇట్లా అన్నాడు వాడు, అందుకని చెప్పి నేను ఈ పని చేసిన అన్నారు. కానీ పాపం పోలీసులు 1 year ఆమెను హెరాస్ చేసిండు. చెప్పండి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎన్ని రకాలు చెప్పి ఆమెకేం తెలుసు. ఒకసారి ఒక విషయం జరిగింది, చెప్పింది, అయిపోయింది. అది జరిగినాక ఎప్పుడో 6 నెలలకు జరిగితే దానికి దీనికి సంబంధమే లేదు. దాంట్లో ఏముంది అంటే వాడు అంతకుముందు కూడా కొంచెం రౌడీజం చేయడము, వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ క్రమంలో అది సంవత్సరం పాటు పట్టాల గోవర్ధన్ రెడ్డి నిజం చెప్పినంత వరకు, ఆయన చెప్పేంత వరకు అసలు ఏం జరిగిందో పోలీసులకు కూడా తెలియదు. ఎంతోమందిని తీసుకొచ్చి విచారణ చేసిండ్రు, ఏమీ మోటివ్ తెలియదు వాళ్ళకి. అనంతరం తానే ఎందుకు చేయాల్సి వచ్చింది. ఆ కేసు నుంచి గోవర్ధన్ రెడ్డిని మీరు నిందితుడిగా కాకుండా ఎలా తీసుకొచ్చారు? ఇక్కడ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా మీకు, హైలీ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కాబట్టి సాక్ష్యాలను వాళ్ళే వదిలిపెట్టారు సాక్ష్యాలను. కాబట్టి ఏముంటుంది పోలీసుల నుంచి? నేను చెప్పాను కదా, ఆయన చెప్తే తప్ప తెలియదు, అది సాక్ష్యం లేదు కదా. ఓకే, రెండో కేసు తీసుకుంటే కాచిగూడ దగ్గర మారుతి వ్యాన్లో వెంకటరెడ్డిని మరొక విట్నెస్ని తీసుకెళ్లి వనస్థలిపురంలో మర్డర్ చేసి హైతనగర్ లిమిట్స్లో పారేశారు, చౌటపోల్ దగ్గర. ఆ కేసులో కూడా పటోల్ గోవర్ధన్ రెడ్డితో పాటు దామోదర్ రెడ్డి వెళ్తున్నారు. కానీ ఆ కేసులో కూడా మీరు మొద్దు సీన్ను కూడా మీరు బయట తీసుకొచ్చారు. అదే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను అదే ఇంతకుముందే చెప్పాను, చిన్న కేసుల్లోనే సాక్ష్యాలు వచ్చి అందరు నిలబడి చెప్తారు, కానీ పెద్ద కేసులో సాక్షులు ఎవరు కూడా ముందరకు వచ్చి చెప్పడం. కారణం ఏంటంటే ఇందులో 2 విషయాలు చేసేటప్పుడే వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేస్తారు, దొరకకుండా చేసేటట్టుగా. పోలీసులకు సాక్ష్యాలు దొరకవు, సాక్ష్యాలు దొరకవు. ఆ దొరికిన సాక్ష్యాలు కూడా కేసు నిరూపించడానికి పనికిరావు. ఆ ఉన్న కొద్ది సాక్ష్యాలు కూడా కోర్టులో చెప్పరు వాళ్ళు. అలాంటి పరిస్థితులలో చాలా ఈజీ ఉంటుంది. ఎంత పెద్ద కేసు అయితే మనకు అంత ఈజీగా బయటకు తీసుకురావచ్చు. చిన్న దొంగతనం చేయడం ఇది కష్టం అంటారా? చిన్న కేసులోనే శిక్ష పడుతుంది. పెద్ద మన న్యాయ వ్యవస్థ తప్పు కాదు, అక్కడ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ చేసేవాడు కానీ
ఆడన్న పరిస్థితులు కానీ అంటే ఐఓ మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి. ఐఓను కూడా మనం తప్పుపట్టలేము కానీ అది దాని ఏమంటారు సాక్ష్యాలు ముఖ్యంగా ఏంటంటే కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు ఆధారాలు రుజువులే కదా. ఆ సాక్ష్యాలు ఆధారాలు రుజువులను సేకరించాలి కదా. అవి సేకరించి పట్టాలు గోవర్ధన్ రెడ్డి మీరు చాలా దగ్గర అబ్జర్వ్ చేశారు, చాలా 9 మర్డర్లు చేశారని, మిగతా 3 ఎక్స్ట్రాడినరీ కేసులు కూడా ఉన్నాయి. అసలు చూడడానికి వీక్గా ఉండే వ్యక్తి ఇంత క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారని ఎప్పుడైనా మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అయితే మీరు ఆయనతో 5 నిమిషాలు మాట్లాడితే ఆయన చెప్పింది మీరు కరెక్ట్ అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనకు అతను ఒక సమస్య ముందర పెడతాడు, సార్ ఇది ఒక సమస్య ఉంది, దీన్ని చట్టపరంగా కానీ రాజకీయంగా కానీ ఏ రకంగా కానీ సమస్యను మీరు పరిష్కరించి చూపించండి అంటారు. మరి పరిష్కరిస్తామా? అవుతుందా కాదా? ఒకటే విషయం. మరి ఏం చేస్తారు సమాధానం? దానికి ఏముంటుంది? అయితే ఆయన చేసే తప్పైనప్పుడు అమాయకుల పట్ల చేసినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల చేసినప్పుడు మనం అది తప్పని అనవచ్చు. కానీ వాళ్ళు ఎవరైతే చనిపోయిన ఆయన చేతిలో ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది, దానికి రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కానీ ఇన్ని హత్యలు చేసి ఆర్గనైజర్ క్రైమ్ చేసిన పట్టాలు గోవర్ధన్ రెడ్డి ఒకనొక రోజు ఆటలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. అప్పుడు మీకు ఏమనిపించింది? అయితే దీనికి ముందు నేను 2005 నుంచి వీళ్ళ కేసులు చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ చెప్పేది, అజీజ్ రెడ్డి జైల్లో కలిసిన, మొదసేని కలిసిన వీళ్ళందరికీ ఏం చెప్పేదంటే, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఇది తప్పు. ఎందుకంటే ఒక రాజకీయంగా కావచ్చు, వేరే రకంగా కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా వాడుకుంటారో. ఇప్పుడు ఎలా చెప్పేదంటే వాళ్ళకు సపోజ్ అమృతం కావాలి అనుకున్నప్పుడు దేవతలు రాక్షసుల సహాయం తీసుకున్నారు. అమృతం వచ్చిన తర్వాత అమృతం మొత్తం వాళ్ళు తాగేసి రాక్షసులను చంపేసిండ్రు. రేపు మీ పరిస్థితి అంతే. మీరు ఎవరి కోసమైనా పని చేసినా మీరు ఆ తర్వాత మీరు నేను మీకోసం ఈ పని చేసి పెట్టాను కాబట్టి నాకు మీరు ఇది చెయ్యాలి అని అన్న మరుక్షణం మీరు వాళ్ళకి థ్రెట్ అనుకుంటారు, వాళ్ళని చంపేస్తారు. అని కాకుండా ఎన్నో పుస్తకాలు మంచి మంచి బుక్స్ ఇచ్చాను. అదేంటంటే మీకు ఒక చక్కటి బుక్ ఇచ్చాను వాళ్ళకి. మరి వాళ్ళు మరకపోతే మనం ఏం చేస్తాం కానీ దాంట్లో ఏంటంటే ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ థర్డ్ రీచ్ అని ఫస్ట్ వరల్డ్ వార్లో అడాల్ఫ్ హిట్లర్ ఏ రకంగా అధికారంలోకి వచ్చి సెకండ్ వరల్డ్ వార్లో న్యూరంబెర్గ్ ట్రయల్ జరిగింది. అయిపోయేంత వరకు కూడా హిట్లర్ యొక్క జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది అందులో కూడా హిట్లర్ నాజీ పార్టీని పెట్టి 14 సంవత్సరాలు ఆయనతో పాటు కష్టపడి పనిచేస్తారు. ఆయన కోసం ఎన్నో తప్పులు చేస్తారు, హత్యలు చేస్తారు, దొమ్మిలు చేస్తారు, అధికారంలోకి తీసుకొస్తారు పార్టీని. అలాంటి వాళ్ళని 5,000 మందిని చంపిస్తాడు ఆయన అంచెలను. ఆయన వల్ల మీ పరిస్థితి కూడా అదే వస్తుంది. కాబట్టి ఇది తప్పు. మీరు ఆ మాట అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఒప్పుకుంటారు. నేను ఏది మాట్లాడినా నాకు ఎదురు మాట్లాడరు కదా, ఎందుకంటే నేను గాడ్ ఫాదర్ని కదా. వాళ్ళకు నయన్ కుమార్ అంటే వాళ్ళకు దేవుడితో సమానం కదా. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం ఆశించేది మంచిగా చెప్తాం కదా. నేను చెప్పాను మొదటిసీని కూడా చనిపోవడానికి 1 month ముందు కూడా చెప్పాను నేను, నువ్వు వద్దురా బాబు పాలిటిక్స్ వీళ్ళకి ఏమీ లేదు, నీ ఏదో నీ కేసు ఏదో నువ్వు చూసుకో, ఏదైనా అవసరం ఉంటే అడుక్కో, సార్ నాకు సాయం కావాలని చెప్పి. కానీ ఎక్కువ నకరాలు చేయదు మీరు, మిమ్మల్ని ఎందుకంటే యూ విల్ బికమ్ ఏ స్టేప్ గోట్ అని చెప్పి. ఈవెన్ అజీజ్ రెడ్డి కూడా వారం రోజుల ముందు చెప్పినా నేను. మొద్దుసీన్ విషయానికి వస్తే, మొద్దుసీన్ అనే వ్యక్తి ముషీరాబాద్ జైలు నుంచి మీరు చూశారు. తర్వాత ఫస్ట్ ఆయన చెక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆర్మ్స్ యాక్ట్లో అరెస్ట్ అయ్యాడు. తర్వాత రామకృష్ణ హత్య కేసులో ఉన్నాడు, వెంకటరెడ్డి హత్య కేసులో ఉన్నాడు. తర్వాత లాస్ట్కి పరిటాల రవి హత్య కేసులో ఒకసారి ఫ్యామస్కి వచ్చాడు. పరిటాల రవి హత్య కన్నా ముందు జరిగిన చిక్కడపల్లి కేసు కానీ, కాచిగూడ కేసు, వన సాహిత్యనగర్ కేసుల్లో అతన్ని ఏ విధంగా బయట తీసుకొచ్చారు అసలు? అదే నేను ఇప్పుడు దీంట్లో అదే ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, సమాజం దృష్టిలో మీకు అన్ని పెద్ద పెద్ద కేసులాగా కనిపిస్తాయి, అవన్నీ చాలా పెద్దగా కనిపిస్తాయి మీ కేసులు. కానీ కోర్టు లోపలికి వచ్చేసరికి అవి కేసులే కాదు, చిన్న చిన్న కేసులు చేస్తున్న మొద్దుసీన్ ఒకేసారి పరిటాల రవి హత్య కేసులో చేయడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అయితే ఇక్కడ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళతో పరిచయం ఉన్న వ్యక్తులు, తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, వాళ్ళకు సోషలిస్ట్ సిద్ధాంతాలు, నక్సలైట్ సిద్ధాంతాలు, అవి కొంత వాళ్ళని మైండ్ను ఏం చేస్తాయంటే కంట్రోల్ చేస్తాయి, కరప్ట్ చేస్తాయి, వాళ్ళను ఆ దారిలోకి తీసుకుపోతుంది. మేము చేసేది కరెక్టే అనే భావనలోకి వాళ్ళ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అట్లా అంటే మొద్దుసీన్ని మైండ్ సెట్ని ఎవరు మార్చారనుకుంటున్నారు? అంటే అతనికే మొదటి నుంచి కొంత ఉంది, కొత్తగా మార్చాల్సిన పని ఏం లేదు, కొంత మైండ్ సెట్ అతనికి ఉంది. దాంతోపాటు గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తులు కలిసినప్పుడు దాన్ని ఇంకా కొంచెం ట్యూనింగ్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు వాళ్ళు దాన్ని. అంటే పరిటాల రవి హత్య తర్వాత మొద్దుసీన్ మీరు ఫస్ట్ టైం కోర్టులో మాట్లాడినప్పుడు అంటే మీడియాకి చెప్పిన వెర్షన్ కాకుండా మీకు ఆఫ్ ది రికార్డ్ చాలా విషయాలు చెప్పాడు. ఒకసారి అదేం చెప్పాడు? అంటే నేను ఎప్పుడు కూడా అంత పెద్దగా పట్టించుకునేవాడిని కాదు వాళ్ళ వ్యక్తిగత విషయాలు. కాకపోతే నేను చెప్పాలనుకునేది నేను చెప్పేది, ఈ పని మంచిది కాదు. ఎందుకంటే నేనేం ఎందుకు చంపానని చెప్పాడండి అసలు? ఏది రవిని
ఇప్పుడు అదే కదా నేను ఇంతకుముందు అయితే చెప్పాను. ఇప్పుడు అతను ఏమంటాడంటే అనంతపూర్ డిస్టిక్లో 400 మంది రెడ్డిస్ మిస్సింగ్లో ఉన్నారు, ఈవెన్ వాళ్ళు చచ్చినా బతికినా కూడా తెలియదు. కాబట్టి అరే మన జాతి కోసం నువ్వు చేయాలి ఈ పని అని చెప్పి నన్ను ప్రేరేపించినని చెప్తాడు. ఎవరు? ఈ సూరి వీళ్ళంతా. సరే దాన్ని వాళ్ళు హీరోయిజంగా తీసుకొని చేసిన వాళ్ళు దాంట్లో. కానీ అదే బొద్దుసేని తర్వాత ఓం ప్రకాష్ చేతిలో హత్యకు గురయ్యాడినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఓం ప్రకాష్కి ముద్దుసేని ఎక్కడ కూడా రిలేట్ లేదు, క్రైమ్ రిలేషన్ ఎక్కడ ఏ ఓపెన్ అనంతపురం జైల్లో ముద్దుసేని హత్యకి. అది దాన్ని మనము అంటే అతను ఒకే ఓవర్ యాక్షన్ చేయడం వల్ల జరిగిందంటారా, లేదంటే వేరే ఇంటెన్షన్ ఏ ఉండొచ్చు అనుకుంటారు? అసలు అక్కడ జరిగింది అతను ఎవరైతే ముద్దుసేని చంపారని చెప్తున్నారో అది నేను నమ్మను. ఓం ప్రకాష్ నేను చేశానని చెప్తున్నారు కానీ నేను అదే అంటున్నాను కదా, నేను నమ్మను అంటున్నా. నేనైతే ఓం ప్రకాష్కు ముద్దుసేని చంపాల్సిన అవసరం లేదు, చంపే అవకాశం కూడా లేదు. అది కానీ అనంతపురం జైల్లో అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, రోజు రాత్రి లైట్లు వేసి మమ్మల్ని ఆంధ్ర ఒక కులం పేరు సామాజిక వర్గం మీద కించపరచడం వల్ల, అతను ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయడం వల్ల అతను ముద్దుసేని తయారు చేసుకున్న బండిల్స్తోనే నేను కొట్టి చంపానని చెప్తున్నాడు. మరి మీరు నమ్మకపోవడానికి అవకాశం ఏముంది? ఏ విధంగా అనిపిస్తుంది? అందుకంటే అంతకుముందు చాలా రోజుల నుంచి జరుగుతున్న ఈవెంట్స్, అంతకుముందు 5-6 నెలల నుంచి జరుగుతున్న కొన్ని ఈవెంట్స్ మనకు చెప్తున్నాయి ఇతని యొక్క ప్రవర్తన ఎందుకంటే నమ్మశక్యంగా లేదు. రేపు గవర్నమెంట్ మారినట్టయితే ఇతని భార్యకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలని ఒక ప్రయత్నాలు చేస్తున్నాడు అతను. ఎవరు ముద్దుసేను తన భార్యకు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ అంటే ఎవరు చంపారు అనుకుంటున్నారు మీరు? అది ఎవరు జరిగినా కూడా మొత్తానికి మాత్రం అది గవర్నమెంట్ ఆఫీసర్స్కు ఇన్సైడ్లో కొంత నాలెడ్జ్ ఉండే ఉంటుందని నేను నమ్ముతున్నాను. అంటే ఓం ప్రకాష్కి ఎక్కడ కూడా ఇందులో లేదు. ఓం ప్రకాష్ చేసే వాడు కేవలం కన్ఫెస్ నేనైతే నమ్మడం లేదు. అంటే ఓం ప్రకాష్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్గా మీరు అనుకుంటున్నారు? ఇన్స్ట్రుమెంట్గా వాడు మనకైనా డబ్బులు ఇచ్చో ఇంకేదో పళ్ళు పెట్టో మరి ఏం చేశారో మనకు తెలియదు, కానీ నేనైతే నమ్మను. అది జరుగుతుందనే విషయం నాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని. ఎందుకంటే నేను నోరు దగ్గర పెట్టుకొని చెప్పాను. నేను వాడు నోరు దగ్గర పెట్టుకోలేదు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, వాడు చేయకూడని పనులను చేశాడు. కాబట్టి వాడు జరిగిపోయింది. అది ఎవరి విషయంలో అయినా అంతే జరుగుతుంది.